ఈ ఉప్పు దీపం ఎలా వెలిగించాలంటే ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోండి. మట్టి ప్రమిదల్లో అందరూ ఇంటి ముందు దీపాలు పెడుతూ ఉంటారు. అయితే అవి చిన్న మట్టి ప్రమిదలు. చిన్నవి కాకుండా ఒక పెద్ద మట్టి ప్రమిదని తీసుకోండి. ఆ పెద్ద మట్టి ప్రమిదకి మొత్తం కూడా పసుపు రాయండి. పసుపు నీళ్ళలో తడిపి మొత్తం పసుపంతా కూడా ఆ పెద్ద మట్టి ప్రమిదకు రాయాలి. అలా రాసి దాన్ని సిద్ధం చేసుకోండి. కొన్ని చోట్ల పసుపు ఉండి కొన్ని చోట్ల పసుపు లేకుండా అలా మాత్రం ఉండకూడదు. ఆ పెద్ద మట్టి ప్రమిద మొత్తం కూడా చక్కగా పసుపు రాయాలి. ఆ తర్వాత ఒక వెండి పళ్ళెం గాని రాగి పళ్ళెం గాని తీసుకొని ఆ రాగి పళ్ళానికి లేదా వెండి పళ్ళానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టిన తర్వాత ఆ వెండి పళ్ళెల్లో గాని రాగి పళ్ళెల్లో గాని లేదా ఇత్తడి పళ్ళెల్లో గాని మీరు ఏర్పాటు చేసుకున్న ఆ పెద్ద మట్టి ప్రమిదను ఉంచండి. ఈ దీపాన్ని మనం ఇంట్లో ఆగ్నేయ దిక్కులో వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఆగ్నేయ మూల పెద్ద ప్లేట్ ఏర్పాటు చేసుకోండి. వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద పసుపు రాసిన ఈ పెద్ద మట్టి ప్రమిదను ఉంచండి. ఇప్పుడు రాళ్ల ఉప్పు తీసుకోవాలి. రాళ్ల ఉప్పు తీసుకొని ఆ రాళ్ల ఉప్పు ఈ మట్టి ప్రమిదలో జాగ్రత్తగా పోయాలి. ఇక్కడ ఒక నియమం ఉంటుంది, ఆడవాళ్ళు తప్పకుండా పాటించాల్సిన నియమం. ఆ రాళ్ల ఉప్పు